ఎకానమీలో ఫస్ట్ క్లాస్ అనేది మనం చూద్దాం. క్లాస్ స్టార్ట్ చేసే ముందు స్ట్రాంగ్ ఎకానమీ ఈజ్ అ సోర్స్ ఆఫ్ నేషనల్ స్ట్రెంగ్త్. ఎకానమీ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటది. ఎయిదర్ ఇట్ ఇస్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ నేషనల్ గవర్నమెంట్స్ ఆర్ ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటిలోని ఎకానమీ యొక్క వాల్యూ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఎకానమీలో ఫస్ట్ క్లాస్ మనం ఏదైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి క్లాసెస్ చెప్పుకుంటున్నామో ఈ క్లాసెస్ లో ఫస్ట్ క్లాస్ అనేది మనం స్టార్ట్ చేద్దాం. ఎకానమీకి సంబంధించి కంప్లీట్ ఎకానమీ అనేది 8 పిల్లర్స్ లో మీకు నేను టీచ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ పిల్లర్ వచ్చేసి మనీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్. మనీ అంటే ఎవల్యూషన్ ఆఫ్ మనీ ఎలా అయింది, బ్యాంకింగ్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఏంటి, ఇన్సూరెన్స్, ఈ 4 టాపిక్స్ కూడా ఈ పిల్లర్ లో కవర్ చేయడం జరుగుతుంది. తర్వాత బడ్జెట్, స్టేట్ బడ్జెట్ అండ్ సెంట్రల్ బడ్జెట్ ఈ రెండు కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఈ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎకానమీ రిలేటెడ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ, ఎకానమీలో ఏ సెక్టర్స్ ఉన్నాయి, వాటి యొక్క వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, దిస్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ యువర్ మెయిన్ సెక్షన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటి, కొత్త ప్రాజెక్ట్స్ ఏంటి, మన స్టేట్ ప్రాజెక్ట్స్ ఏంటి, సెంట్రల్ లో ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అండ్ 7th పిల్లర్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ ఎకానమీ. ఏపీ ఎకానమీ వేరేగా అండ్ తెలంగాణ ఎకానమీ వేరేగా మీకు టీచ్ చేయడం జరుగుతుంది. ఇండివిజువల్ గా ఏ కోర్స్ తీసుకుంటే ఆ కోర్స్ రిలేటెడ్. అండ్ ఏపీ గానీ అండ్ తెలంగాణ గానీ ఏ కోర్స్ మీరు తీసుకుంటే ఆ కోర్స్ రిలేటెడ్ సోషియో ఎకనామిక్ సర్వే అనేది కూడా కవర్ చేయడం జరుగుతుంది. దీస్ ఆర్ ద 8 పిల్లర్స్ ఆఫ్ అవర్ ఎకానమీ. అవర్ క్లాసెస్ విల్ గో దిస్ వే. మన క్లాసెస్ అన్ని ఇలా నడుస్తాయి. ఫస్ట్ ఇండియన్ ఎకానమీ మొత్తం కంప్లీట్ చేసుకుంటాం. కంప్లీట్ చేసుకున్న తర్వాత రీజనల్ ఎకానమీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఎకానమీ ఉందో దానికి మనం వద్దాం. సో మన ఫస్ట్ పిల్లర్ వచ్చేసి ఏమనుకున్నాం, మనీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ కదా. సో ఈ మనీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్ లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారా మనీ ఏదైతే ఉందో దానికోసం డిస్కస్ చేద్దాం. తర్వాత బ్యాంకింగ్, తర్వాత ఫైనాన్స్, తర్వాత ఇన్సూరెన్స్, ఈ 4 కూడా మనం కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం ఈ పిల్లర్ లో. ఇందులో డిఫరెంట్ సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఇక్కడ A1 వచ్చేసి A1 సబ్ టాపిక్ ఏంటంటే మనీ ఎలా ఎవాల్వ్ అయింది, బార్టర్ సిస్టమ్ నుంచి, అంటే ఏదైతే మనం వస్తు మార్పిడి పద్ధతి ఉండేదో ఆ సిస్టమ్ నుంచి ఇప్పుడు బిట్ కాయిన్ వరకు కూడా మనీ ఎలా ఎవాల్వ్ అయింది అనేది చూద్దాం. ఇందులోనే భీమ్, యూపీఐ ఇవన్నీ కూడా కవర్ చేసుకుందాం. తర్వాత A2 వచ్చేసి మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ కోసం తెలుసుకుందాం. మానిటరీ పాలసీ ఏంటి, ఎవరు ఫ్రేమ్ చేస్తారు, ఎలా ఫ్రేమ్ చేస్తారు అనేది కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. తర్వాత సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్ అండ్ ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ ఇవన్నీ కూడా మనం చూద్దాం. తర్వాత B1 అంటే ఇది ఒక సబ్ టాపిక్ అన్నమాట. మనకి బ్యాంక్స్ ఎన్ని రకాలు, ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి, తర్వాత ఎన్బిఎఫ్సిస్ ఏంటి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అవేంటో కూడా తెలుసుకుందాం. తర్వాత ఈ B1 లోనే యూ హ్యావ్ కరెంట్ ఇష్యూస్, సారీ దిస్ ఇస్ B2 యాక్చువల్లీ. B2 లో కరెంట్ ఇష్యూస్, బ్యాంకింగ్ సెక్టర్ లో హాట్ టాపిక్స్ ఏవైతే నడుస్తున్నాయో, కరెంట్ ఇష్యూస్ ఏవైతే, బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే నడుస్తున్నాయో ఆ అన్నిటి కోసం తెలుసుకుందాం. ఎన్పిఏ అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ కోడ్ అండ్ బాజెల్ నార్మ్స్ ఇవన్నిటిని కూడా ఇన్ డీటెయిల్డ్ గా మన ఎగ్జామ్ కి ఏం కావాలో అది మాత్రమే తెలుసుకుందాం. అండ్ ఈ సి లో వచ్చేసి సెబీ షేర్ మార్కెట్ కోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాం. అండ్ డి వచ్చేసి ఇన్సూరెన్స్, పెన్షన్ అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్, వీటి కోసం మనం ఇన్ డీటెయిల్డ్ గా అన్ని తెలుసుకుందాం. ఇది మన పిల్లర్ 1 అన్నమాట. పిల్లర్ 1 వచ్చేసి ఏంటి, మనీ, బ్యాంకింగ్, ఫైనాన్స్ అండ్ ఇన్సూరెన్స్. ఇందులో సబ్ టాపిక్స్ అన్నమాట ఇవి. బార్టర్ సిస్టమ్ నుంచి బిట్ కాయిన్ కి ఎలా ఎవాల్వ్ అయ్యాం, ఆర్బీఐ మానిటరీ పాలసీ, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్ అండ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ కరెంట్ ఇష్యూస్ ఇన్ బ్యాంకింగ్, ఎన్పిఏ, పీసీఏ, ఐబీసీ, బేసిల్, సెబీ షేర్ మార్కెట్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఫైనాన్షియల్ ఇంక్లూషన్, ఇవి మనకి సబ్ టాపిక్స్ అన్నమాట. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ద మనీ టాపిక్. మనీ టాపిక్స్ వచ్చినట్టయితే మనం ఎప్పుడైతే మనీ కనిపెట్టక ముందే, డబ్బులనే ఇది లేకముందే సరే పీపుల్ అనేవాళ్ళు ఒకరితో ఒకరు ట్రేడ్ అనేది చేసుకునేవారు. ఎలా చేసుకునేవారు, అది బార్టర్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ద్వారా చేసుకునేవారు అనమాట. దాన్ని ఏమంటారు, బార్టర్ సిస్టమ్ అంటారు. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటి, వస్తు మార్పిడి పద్ధతి అనమాట. మనకి అంటే ఒకళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇంకోళ్ళ వస్తువులతో ఎక్స్చేంజ్ చేసుకోవడం. సో మనీ అనేది ఒక మీడియం కింద ఉండేది కాదనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆలీ గారు ఉన్నారు, ఆలీ గారి దగ్గర 2 కేజీలు ఉల్లిపాయలు ఉన్నాయి. ఉల్లిపాయలు ఉంటే బ్రహ్మానందం గారి దగ్గర 1 కేజీ బియ్యం ఉంది.
ఆలీ గారు ఏమంటారంటే నా 2 కేజీలు ఉల్లిపాయలు తీసుకొని 1 కేజీ బియ్యం ఇవ్వు అంటారనమాట. వీళ్ళిద్దరూ ఎక్స్చేంజ్ చేసుకుంటారు, బానే ఉంది. ఈ విధంగా సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట ఇది, సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ట్రేడ్ ఇది. ఎందుకంటే సింపుల్ ఏముంటది, నీ దగ్గర ఉంది నాకు ఇచ్చే, నా దగ్గర ఉంది నువ్వు తీసుకో, ఎక్స్చేంజ్ చేసుకుందాం అని అనుకుంటారు అనమాట. సో డబ్బులు అనే కాన్సెప్ట్ ఉండదు, డబ్బులు అనే పేరే తీసుకురారనమాట. తర్వాత జిఎస్టీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి ఉండవు, జిఎస్టీ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి ఉండవు. తర్వాత ఫియర్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఫారెన్ ఎక్స్చేంజ్ అంటే ఇప్పుడు ఇరాక్ ఉంది, ఇరాక్ నుంచి ఇండియా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటుంది. ఆయిల్ అంటే క్రూడ్ ఆయిల్. మనం ఏం చేస్తాం, వీట్ సప్లై చేస్తాం. ఏమంటారు ఇప్పుడు సింపుల్ గా ఫారెన్ ఎక్స్చేంజ్, ఇప్పుడు ఇరాక్ క్రూడ్ ఆయిల్ రేట్స్ పెరిగిపోతున్నాయి అనుకోండి, డాలర్ రేట్ పెరిగిపోతుంది, పెరిగిపోతుంటే ఇరాక్ కి హెల్ప్ అవుతుంది, మాకు హెల్ప్ అవ్వట్లేదు అని ఇండియా అంటారు. 70 రూపీస్ ఉంది అనుకోండి ఒక డాలర్. సో ఎక్స్పోర్టర్ కి ఇబ్బందిగా ఉంది, ఇంపోర్టర్ కి ఈజీగా ఉంది, లేదా ఇంపోర్టర్ కి ఈజీగా ఉంది, ఎక్స్పోర్టర్ కష్టంగా ఉంది. ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట ఫారెన్ ఎక్స్చేంజ్ తోటి. ఇవన్నీ మనం ఇన్ డీటెయిల్ గా ఇంటర్నేషనల్ పిల్లర్ లో మనం తెలుసుకుందాం. బట్ ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ గొడవ లేకుండా మాకు ఆయిల్ ఇవ్వు, నువ్వు వీట్ తీసుకో, ఇదే సింపుల్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇవి కొన్ని లాభాలు అనమాట, మన బార్టర్ సిస్టమ్ తో వచ్చిన లాభాలు అనమాట ఇవి. సో అండ్ ఫేక్ కరెన్సీ, ఫేక్ కరెన్సీ చాలా మంది దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నారు కదా, దొంగ నోట్లు ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇంకేంటి, చిరిగిపోయిన నోట్లు, ఇబ్బంది ఉన్న నోట్లు, ఆ నోట్లతో అసలు ప్రాబ్లం ఉండదు. సో ఇవన్నీ మనకి బార్టర్ సిస్టమ్ యొక్క ప్లస్ పాయింట్స్, అంటే లాభాలు అనమాట. ఇది లాభాలే ఉన్నాయా అని చూస్తే ప్రాబ్లమ్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి పద్ధతి. ఇప్పుడు ఆలీ గారు ఇందాక ఏమన్నారు, నా 2 కేజీలు ఉల్లిపాయలు తీసుకొని నాకు 1 కేజీ బియ్యం ఇవ్వన్నా అంటాడు అనమాట ఆలీ. అంటే బ్రహ్మానందం ఏంటంటే నా దగ్గర ఆల్రెడీ బియ్యం ఉంది, కానీ నాకు నువ్వు మామిడి పళ్ళు ఇస్తే అప్పుడు బియ్యం ఇస్తాను, ఎందుకంటే నాకు మామిడి పళ్ళు కావాలంటాడు బ్రహ్మానందం. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది కదా. ప్రాబ్లం ఏమొచ్చింది, ఇతని కోరిక ఏంటి, ఉల్లిపాయలు తీసుకొని ఉల్లిపాయలు ఇచ్చేసి బియ్యం తీసుకోవాలి. ఇతని కోరిక ఏంటి, బియ్యం ఇచ్చి మామిడికాయలు తీసుకోవాలన్నమాట. సో అప్పుడు ఇంకో ప్లేయర్ వస్తాడు, మన పాపాయ్ ద సేలర్ మ్యాన్, చిన్నప్పుడు మీరు కార్టూన్స్ లో చూసే ఉంటారు. ఇతని దగ్గర తోటకూర ఉంటది, తోటకూర అనేది ఉంటది అనమాట, కానీ ఇతనికి బియ్యం కావాలి. ఆలీ అన్న నాకు ఉల్లిపాయలు కావాలి అని అడుగుతాడు ఆలీని. ఆలీని ఏమని అడుగుతాడు, ఉల్లిపాయలు కావాలని అడుగుతాడు. కాకపోతే నా దగ్గర బియ్యం లేవు, తోటకూర ఉంది అంటాడు అనమాట. సో ఇలా ఇప్పుడు ఆలీకి ఏం కావాలి, బియ్యం కావాలి. బ్రహ్మానందంకి ఏం కావాలి, మామిడి పళ్ళు కావాలి. పాపాయ్ ద సేలర్ మ్యాన్ కి ఏం కావాలి, ఉల్లిపాయలు కావాలి. కానీ ఆలీ అడిగింది లేదు. సో వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఇతనికి ఆలీకి ఏం కావాలో అది అవతలోడి దగ్గర ఉండాలి, అవతలోడికి ఏం కావాలో ఆలీ దగ్గర ఉండాలి. వీళ్ళిద్దరు కోరికలు మ్యాచ్ అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే ట్రేడ్ అనేది జరుగుతుంది, లేదంటే ట్రేడ్ అనేది జరగదనమాట. ఒకరికొకరు ఏది వ్యాపారం చేసుకోవడానికి అవ్వదు. ఇది పెద్ద ప్రాబ్లం కింద నిలిచిందనమాట. ఆ ప్రాబ్లం ఏంటి, కోరికల యొక్క పరస్పర కలయిక. అంటే ఏంటి, కోరికల యొక్క పరస్పర కలయిక. ఇద్దరు కోరికలు కూడా పరస్పరంగా ఏకం అవ్వాలన్నమాట. అప్పుడు మాత్రమే వర్తకం అనేది జరుగుతుంది. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లం అన్నమాట. మేజర్ ప్రాబ్లమ్ బార్టర్ సిస్టమ్ కి ఏంటండి, కోరికల యొక్క పరస్పర కలయిక అండ్ డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అని దీన్ని అంటారు అనమాట. ఏమంటారు, డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ అంటారు. సో ఈ విధంగా యాక్చువల్ గా ఇక్కడ ఏంటి, ఆలీ గారి దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయి, బియ్యం కావాలి. బియ్యం బ్రహ్మానందం గారి దగ్గర ఉంది, కాకపోతే అతనికి ఏం కావాలి, మ్యాంగోస్ కావాలన్నమాట. సో వీళ్ళ కోరికలు మ్యాచ్ అయ్యాయా, మ్యాచ్ అవ్వలేదు. ఇతనేమంటాడు, నాకు ఓన్లీ మ్యాంగోస్ ఇస్తేనే నేను నీకు బియ్యం ఇస్తాను అంటాడు అనమాట. ఇప్పుడు ఆలీ ఎక్కడి నుంచి తేవాలి మ్యాంగోస్, ఆలీ దగ్గర లేవు. ఆలీ ఏం చేయాలి, ఇప్పుడు వెళ్ళి ఉల్లిపాయలు కావాల్సిన వాడిని ఎతకాలి, ఆడి దగ్గర బియ్యం కూడా ఉండాలన్నమాట. సో అలాంటి వాడిని ఎతికితే గాని ఆలీ కోరిక అనేది తీరదు. సో ఇప్పుడు బ్రహ్మానందం ఎలాంటి వాడిని ఎతకాలి, ఆడికి బియ్యం కావాలి అవతలోడికి, కానీ ఆడి దగ్గర మ్యాంగోస్ ఉండాలన్నమాట. అలాంటి వాడిని మాత్రమే ఎతకాలి. సో ఇంత ఇబ్బందులు ఉన్నాయి. సో ఈ నష్టాలు ఏంటనేవి చూద్దాం ఈ వస్తు మార్పిడి పద్ధతిలోని. డబల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్, ఇద్దరి కోరికలు పరస్పరంగా కలవాలన్నమాట. కలవకపోతే అప్పుడు ఈ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది, బార్టర్ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది. తర్వాత హై సర్చ్ కాస్ట్, ట్రాన్సాక్షన్ కాస్ట్ ఎక్కువ అన్నమాట. 10 చోట్లకి తిరగాలి, వెతకాలి. ఇప్పుడు ఆలీ ఉన్నాడు, బాబు నీకు ఉల్లిపాయలు కావాలా, బాబు నీకు ఉల్లిపాయలు కావాలా అని 10 మంది బియ్యం ఉన్నోడిని అడగాలి. ఓ 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి బియ్యం ఉంటది వాళ్ళ దగ్గర, కానీ ఆ 10 మందిలో ఎవరికి ఉల్లిపాయలు కావాలో వెళ్ళి అడుక్కోవాలన్నమాట. ఇతను వెళ్ళి
నీకు ఉల్లిపాయలు కావాలా, నీకు ఉల్లిపాయలు కావాలా, నీకు ఉల్లిపాయలు కావాలా అని అడగాలి. బ్రహ్మానందం ఏమని అడగాలి, మామిడి పళ్ళు ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళి నీకు బియ్యం కావాలా, బియ్యం కావాలా అని అడగాలన్నమాట. 10 చోట్ల తిరిగి వీడికి వాడికి అడగాలన్నమాట. కరెన్సీ సిస్టమ్ లో ఈ ప్రాబ్లం ఉండదు. కరెన్సీ సిస్టమ్ లో ఏంటి ప్రాబ్లమ్, అలీ దగ్గర ఉల్లిపాయలు ఉన్నాయి, ఈ ఉల్లిపాయలు తీసుకెళ్లి మార్కెట్ లో అమ్మేస్తాడు, డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతో మళ్ళీ బియ్యాన్ని కొనుక్కుంటాడు. దట్స్ ఇట్, వెరీ సింపుల్ విత్ ద కరెన్సీ సిస్టమ్ అనమాట, మనీ సిస్టమ్. ఇక్కడ బార్టర్ సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ కదా మనం చూస్తున్నాం. హై సర్చ్ కాస్ట్ ఉంది, అంటే వెతకడానికి చాలా కాస్ట్ ఎక్కువైపోతుంది అనమాట. సపోజ్ అలీ వెతకడానికి వెళ్ళాడు, దేని మీద వెళ్తాడు, బైకో స్కూటీయో లేదంటే ఒక రిక్షా ఆటో వెళ్తాడు. ఆటో వాడు ఏమంటాడు, ప్రతి కిలోమీటర్ నేను తిప్పడానికి నాకు ఉల్లిపాయ ఇచ్చి అంటాడు. ఉన్నవే 2 కేజీలు ఉల్లిపాయలు, ఓ 10 కిలోమీటర్లు తిరిగితే 10 ఉల్లిపాయలు పోతాయి, కేజీన్నర పోతుంది, 1/2 కేజీ ఉల్లిపాయలు ఉంటాయి. ఏం అమ్ముతాడు, బియ్యం ఏం పట్టుకెళ్తాడు. సో సర్చ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అనమాట. స్టోరేజ్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్, పెరిషబుల్ గూడ్స్ అంటే పాడైపోయే వస్తువులు ఏముంటాయో వాటి నిల్వ అనేది సాధ్యం కాదనమాట. ఈ ఉల్లిపాయల ప్లేస్ లో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ నిల్వ ఉంటాయి పర్లేదు, ఉల్లిపాయలు కూడా పాడైపోతుంటాయి. ఇదే ప్లేస్ లో టమాటాలు ఉన్నాయి అనుకోండి, టమాటాలు ఏమవుతుంది, టమాటాలు వెంటనే పాడైపోతాయి కదా. ఈడు మొత్తం అంతా ఎత్తుక్కొని తిప్పే లోపు టమాటాలన్నీ పాడైపోతాయి. సో ఈ విధంగా మనకి ఈ 3 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి ఏ సిస్టమ్ తో, బార్టర్ సిస్టమ్ తో అనమాట. బార్టర్ సిస్టమ్ తో ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకి ఉన్నాయి. డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్, సర్చ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ, స్టోరేజ్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్ అనేది మనం నిల్వ అనేది చేయలేము అనమాట, ఎక్కువ మోతాదులో ఆ నిల్వ అనేది చేయలేము. లాస్ ఆఫ్ వాల్యూ, ఇంకా కోల్పోయినట్టే ఆడు. ఇప్పుడు ఈ టమాటాలు ఉన్నాయి, 10 రోజులు తిప్పాడు, కుళ్ళిపోయి పోతాయి, ఇంకా జీరో అయిపోయినట్టే. సో ఈ విధంగా బార్టర్ సిస్టమ్ తో చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయన్నమాట. ఆ ఇబ్బందులు కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. ఈ డబుల్ కోఇన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ వల్ల అసలు వ్యాపారం అనేది జరగదన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ గా మనం ఏం చేసుకున్నాం, మనీ అనేది కనిపెట్టుకున్నాం అనమాట. సో దీని మెరిట్స్, డిమెరిట్స్, ప్రోస్ అండ్ కాన్స్ అనేవి చూసాం. ఇప్పుడు ఒక్కసారి మనీ సిస్టమ్ చూద్దాం. మనీ సిస్టమ్ కి బార్టర్ సిస్టమ్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్, మనీ సిస్టమ్ ఏ సొల్యూషన్స్ ఇచ్చింది అనే చూద్దాం. మనీ సిస్టమ్ ఏంటంటే, మనీ సిస్టమ్ స్పెషలైజేషన్ ని ఎంకరేజ్ చేస్తుంది. స్పెషలైజేషన్ అంటే ఏంటో చూద్దాం. అండ్ డివిజన్ ఆఫ్ లేబర్ ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సపోజ్ ఇక్కడ ఒక రైతు ఉన్నాడు, రైతు ఏం చేస్తాడు, రైతు మనకి బియ్యాన్ని పండిస్తాడు. ఒక ఇంజనీర్ ఉన్నాడు, మెకానికల్ ఇంజనీర్, ఏం తయారు చేస్తాడు, కార్లు తయారు చేస్తాడు. ఒక కాల్ సెంటర్ లో పనిచేసే అమ్మాయి ఉంది, ఏం చేస్తుంది, కాల్ సెంటర్ లో సర్వీస్ ఇస్తుంది. సర్వీస్ ఇస్తే వీళ్ళందరూ ఏం చేస్తారు, మనీ సిస్టమ్ లో ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ ఇది. ఈ రైస్ పండిస్తాడు కదా, రైస్ ని తీసుకెళ్లి మార్కెట్ లో అమ్ముతాడు, అమ్మితే డబ్బులు వస్తాయి. కార్ ని తీసుకెళ్లి మార్కెట్ లో అమ్ముతాడు, డబ్బులు వస్తాయి. ఈవిడికి సర్వీస్ చేస్తారనమాట, సర్వీస్ చేస్తే కొంత డబ్బులు వస్తాయి. ఇక్కడంత ఇతనికి ఒక 2000 రూపాయలు వచ్చింది అనుకుందాం, ఓ 100 కేజీలు అమ్మడం వల్ల. ఇతనికి ఎంత వస్తుంది, ఒక కార్ పర్ డే ఒక 1000 రూపాయలు అనుకుందాం, పర్ డే ఒక 1000 రూపాయలు అనుకుందాం. ఈ పిల్లకి పర్ డే ఒక 500. ఎవరి డబ్బులు వాళ్ళకి వచ్చాయి. ఎవరి డబ్బులు వాళ్ళకి వస్తే ఏం చేస్తారు, మార్కెట్ లోకి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బులతోటి వీళ్ళు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు. ఏ పని చేయడం వచ్చో లేదా ఏ వస్తువు తయారు చేయడం వచ్చో ఆ వస్తువు తయారు చేసి అదే చేస్తూ డబ్బు సంపాదించి దాంతో బియ్యం కొనుక్కుంటారు అనమాట. వీళ్ళు మార్కెట్ లోకి వెళ్ళి ఏం కావాలంటే అది కొనుక్కుంటారు. ఫైనల్ గా అన్నమే కదా మనకి ముఖ్యం, సో దాన్ని కొనుక్కుంటారు అనమాట. మేము కార్లు తయారు చేసి లేదా కాల్ సెంటర్ లో జాబ్ చేసి లేదా డైరెక్ట్ రైస్ పండించి దాన్ని అమ్ముకొని మిగతా వాటికి కొనుక్కుంటాం అంటారు అనమాట. ఇది మనీ సిస్టమ్ లో జరుగుతున్న సిచ్యువేషన్, సినారియో. ఎవరి స్కిల్ కి, డిపెండింగ్ ఆన్ దేర్ స్కిల్స్, ఎవరి స్కిల్ కి తగ్గట్టు వాళ్ళు ఆ పని చేసి ఆ జాబ్ చేసి ప్రొడక్షన్ చేస్తారనమాట. ఇతను రైస్ ప్రొడ్యూస్ చేశాడు, కార్స్ సర్వీస్ ప్రొడ్యూస్ చేసింది. సో ఈ విధంగా మనీ సిస్టమ్ అనేది మనకి స్పెషలైజేషన్, ఎవరి పనులు చేయడం మరియు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేబర్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఏ సిస్టము, మనకి మనీ సిస్టమ్. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ బార్టర్ సిస్టమ్ లో ఏంటి ప్రాబ్లమో చూద్దాం. బార్టర్ సిస్టమ్ అనేది మనకి ఈ వస్తు వినిమయ పద్ధతి ఏదైతే ఉందో, వస్తు మార్పిడి పద్ధతి ఏదైతే ఉందో, బార్టర్ సిస్టమ్ స్పెషలైజేషన్ ని, డివిజన్ ఆఫ్ లేబర్ ని ఎంకరేజ్ చేయదు అనమాట. శ్రమ విభజనని ప్రోత్సహించదు. ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, యాక్చువల్ గా రైస్ పండించాలి, కార్ తయారు చేయాలి, సర్వీస్ ఇవ్వాలి, కాల్ సెంటర్ గోల్ని తీసుకుందాం. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఇప్పుడు బార్టర్ సిస్టమ్ లో ఎవడు డబ్బులు ఇవ్వడు కదా, ఈ అమ్మాయికి డబ్బులు అనేవి లేవు కదా బార్టర్ సిస్టమ్ లో. ఈ అమ్మాయి ఏం కావాలి, అన్నం కావాలి. ఈ అమ్మాయికి ఏం చేస్తుంది, ఎవరి దగ్గర అయితే అన్నం ఉంటుందో మరియు ఆడికి కాల్ సెంటర్ సర్వీస్ కావాలో ఆడిని ఎత్తుక్కోవాలన్నమాట. ఎంత ఎతికినా దొరకరు, ఎక్కడో రేర్ గా కాల్ సెంటర్ సర్వీస్ కావాల్సిన వాళ్ళు ఉంటారు. బిగ్ కంపెనీస్ ఉంటాయి, అవి కావాల్సి ఉంటాయి.
ఈ పిల్లకి ఎత్తుక్కోవడానికి కావదనమాట. అప్పుడు ఏం చేస్తుంది, నాకు ఈ కాల్ సెంటర్ జాబ్ వద్దు అని చెప్పేసి డైరెక్ట్ గా ఈవిడ ఏం చేస్తుంది అంటే ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటికి వెళ్ళిపోయి మా పొలంలో నేను రైస్ పండించుకుంటానని చెప్పి రైస్ పండించుకుంటది. సేమ్ ఇతను అదే చేస్తాడు. కారు అమ్ముదామని వెళ్తాడు, ఆ దగ్గర రైతు దగ్గరికి వెళ్తాడు. కారు కొనడానికి తగ్గ రైస్ అంత ఉండదు అనమాట. ఎన్ని బోల్డ్ టన్నులు రైస్ కావాలి కారు కొనుక్కోవాలంటే, ఆ టన్నుల రైస్ ఉండదు. ఇతను కారు ఆవిడికి అమ్మలేడు. ఇతను ఇప్పుడు కారు ఒకటికి అమ్మగలడు, ఆ దగ్గర డైమండ్ ఉంటది. డైమండ్ ఉంటే ఆడు డైమండ్ ఇచ్చేస్తాను అంటాడు. మళ్ళీ డైమండ్ ఇతను ఏం చేసుకుంటాడు, ఏం చేసుకోలేడు. ఫైనల్ గా ఇతనికి కూడా ఏం కావాలి, అన్నమే కావాలన్నమాట. అప్పుడు మా పొలంలోకి వెళ్ళి నేను రైస్ పండించుకుంటాను అంటాడు. రైతు ఉంటాడు, రైతు ఎలాగ రైస్ పండిస్తాడు కాబట్టి రైస్ లోనే ఉంటాడు అనమాట. సో వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ పనులన్నీ మానేస్తారనమాట. మానేసి బాటర్ సిస్టమ్ లో పొలంలోకి వెళ్ళి బియ్యం పండించుకుంటాం అని ఫిక్స్ అవుతారు అనమాట. ఇది దేని వల్ల జరుగుతుంది, కోరికల యొక్క పరస్పర కలయిక. ఇద్దరి వాంట్స్, ఇద్దరు కోరికలు మ్యాచ్ అవ్వడం వల్ల మనకి వీళ్ళు స్పెషలైజేషన్ ఆఫ్ లేబర్, ఎవరి పనులు వాళ్ళు చెయ్యరనమాట. ఎవరు కూడా ప్రొడక్షన్ అనేది చేయరు, పెద్ద ఎకానమీని నిలబెట్టరు, ఎవరి పనులు వాళ్ళు చేయరు. అందరూ కూడా అన్నాన్ని పండించుకోవడానికి లేదంటే ఎసెన్షియల్ కమోడిటీస్, అవసర వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని పండించుకోవడానికి వెళ్ళిపోతారు అనమాట. అవసరమైనవి ఏవైతే ఉన్నాయో వాటిని పండించుకోవడానికి వెళ్ళిపోతారు. అండ్ ఎకానమీ అనేది స్కేల్ అప్ అవ్వదు. సో ఈ విధంగా బార్టర్ సిస్టమ్ కి మరియు మనీ సిస్టమ్ కి యొక్క డిఫరెన్సెస్ అనేవి మనం చూసాం. ఏ సిస్టమ్ మీకు స్పెషలైజేషన్ ఎంకరేజ్ చేస్తుంది, మనీ సిస్టమ్. ఏ సిస్టమ్ అసలు ఎంకరేజ్ చేయదు అంటే బార్టర్ సిస్టమ్, మనీ స్పెషలైజేషన్ మరియు డివిజన్ ఆఫ్ లేబర్ ని ఎంకరేజ్ చేయదు అనమాట. బార్టర్ సిస్టమ్ లో ఇంకో ప్రాబ్లం ఉంది, ద ప్రాబ్లమ్ ఆఫ్ ఫంజిబిలిటీ. ఫంజిబిలిటీ అంటే ఏంటి, ఏదైనా వస్తువు ఫంజిబుల్ అవ్వాలంటే అది విభజన చేయగలగాలి, పరస్పరం ప్రత్యామ్నాయం చేయగలగాలన్నమాట. దాన్ని అంటే ఒక మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ అనేది పాసిబుల్ అవ్వాలి. ఒక ఐటెం తీసుకున్నాం, దానిని విభజన చేయగలగాలి అంటే డివైడ్ చేయగలగాలి. ప్లస్ ఈ మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ మొక్కలు ఒకదానికొకటి సబ్స్టిట్యూట్ లా పనిచేయాలన్నమాట. సో అప్పుడు ఏదైనా ఐటెం ఫంజిబుల్ అవుతుంది. బార్టర్ సిస్టమ్ లో ఫంజిబిలిటీ ప్రాబ్లం ఉంది, కానీ మనీ సిస్టమ్ లో ఈ ఫంజిబిలిటీ ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఎలా ఉండదు, ఈ ఫంజిబిలిటీ ప్రాబ్లం అసలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఈ 2000 నోట్ తీసుకోండి. 2000 నోట్ ఏదైతే ఉందో ఈ 2000 నోట్ తోటి, 2000 నోట్ల కట్టలతోటి ఒక ఆవును కొనుక్కుందాం అనుకుంటున్నారు. మీరు ఏంటి, ఒక ఆవును కొనుక్కుందాం అనుకుంటున్నారు. కొనుక్కుంటే ఒక ఆవు యొక్క ఖరీదు ఎంత, 5 లక్షలు. ఓకే, 5 లక్షలు ఆవు యొక్క ఖరీదు అనమాట. 2000 నోట్ల కట్టలు 5 లక్షలకు సమానమైన తీసుకెళ్లి వ్యాపారి దగ్గరికి వెళ్ళి నాకు ఆవు కావాలంటే ఇస్తాడా, ఇవ్వడా? ఈ నోట్లతో మనం కొనుక్కోవచ్చో కొనుక్కోలేమా? వెల్ అండ్ గుడ్, కొనుక్కోగలం. సేమ్ ఇవే నోట్లు డివైడ్ చేయాలి. 2000 నోట్లు ఎన్నిటి కింద డివైడ్ చేయొచ్చు, 4 500 నోట్ల కింద డివైడ్ చేయొచ్చు అనమాట. ఇలా 500 నోట్ల కట్టలు పట్టుకెళ్తే వ్యాపారి దగ్గరికి ఆవుని ఇస్తాడా, ఇవ్వడా? ఆవుని ఇస్తాడు. వెల్ అండ్ గుడ్, ఈ డబ్బులతో కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే దీంతోని మనం కొనుక్కోవచ్చు, దీంతోని మనం కొనుక్కోవచ్చు, ఈ రెండింటిని కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో కరెన్సీ నోట్స్ అనేవి మనకి ఫంజిబుల్. అంటే వీటి ద్వారా మనకి ఏమవుతుంది, కరెన్సీ నోట్స్ అనేవి ఫంజిబుల్ అని ఎందుకన్నాము, వీటితో మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ ఫస్ట్ ఏం పాసిబుల్ అవ్వాలి, డివిజన్ పాసిబుల్ అవ్వాలి. మనం ఇందాక చూసాంగా, ఏదైనా ఫంజిబుల్ అవ్వాలంటే విభజన చేయగలగాలి. ఈ 2000 నోట్లు మనం విభజించగలం, 500 కింద విభజించగలం. మ్యూచువల్ సబ్స్టిట్యూషన్, ఒక 2000 నోటు మరియు 4 500 నోట్లు ఒకటేనా, ఒకటే. సో ఈ విధంగా కరెన్సీ నోట్స్ అనేవి మనకి ఫంజిబుల్ అన్నమాట. సో కరెన్సీ నోట్స్ ఆర్ ఫంజిబుల్. పాలు ఇచ్చే ఆవు ధర 5 లక్షలు అని అనుకుందాం. మనం ఏమనుకున్నాం, పాలు ఇచ్చే ఆవు ధర 5 లక్షలు. సో ఈ 2000 నోటుతో ఆవును కొనుక్కోవచ్చు, ఈ 500 నోట్లతో కూడా ఆవును కొనుక్కోవచ్చు. దీన్ని 4 500 నోట్ల కింద డివైడ్ చేయొచ్చు, 4 500 నోట్ల కింద డివైడ్ చేయొచ్చు. తర్వాత వీటి బదులు వీటిని వాడుకోవచ్చు అనమాట. సో ఈ 2000 నోటు ఇవి ఈక్వలే, ఈ డబ్బులతో ఆవును కొనుక్కోవచ్చు అనమాట. సో 2000 నోట్లు వాడి కొనుక్కోవచ్చు, తర్వాత 500 నోట్లు కూడా వాడి కొనుక్కోవచ్చు అనమాట. సో డివిజన్ అనేది పాసిబుల్ అయింది. 2000 ని మనం 500 కింద డివైడ్ చేసుకోగలం. సో దిస్ ఇస్ డివిజిబుల్. తర్వాత మ్యూచువల్ సబ్స్టిట్యూషన్, పరస్పర ప్రత్యామ్నాయం అనేది మనం పాసిబులా కాదా, పాసిబులే. సో ఈ కరెన్సీ నోట్స్ అనేవి మనకి ఫంజిబుల్. నగదు యొక్క విభజన మరియు పరస్పర ప్రత్యామ్నాయం సాధ్యము. అలా విభజన చేసిన తర్వాత కూడా ఆ విలువ సమానంగానే ఉంటుంది. విభజన చేసాం 2000 ని 500 కింద, వాల్యూస్ ఏమైనా వాల్యూస్ ఏమే. సో కరెన్సీ నోట్స్ ఆర్
ఫంజిబుల్. ఎంసీక్యూస్ లో మనకు వచ్చింది అనుకోండి, కరెన్సీ నోట్స్ ఫంజిబులా కాదా అంటే ఫంజిబుల్. ఫంజిబుల్ అంటే అర్థం ఏంటి, దాన్ని డివైడ్ చేయగలగాలి ఈక్వల్ పార్ట్స్ కింద. తర్వాత మ్యూచువల్ సబ్స్టిట్యూషన్, పరస్పరం ఒకదాని బదులు ఒకటి యూజ్ చేసినా సరే చెల్లాలి. మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ కూడా పాసిబుల్ అవ్వాలి, అప్పుడు ఏ ఐటమ్ అయినా ఫంజిబుల్ అవుతుంది. సేమ్ ఇదే ప్రాబ్లం మనం డైమండ్ తో తీసుకుందాం. డైమండ్ ఒక క్యారెట్ డైమండ్ అంటే 0.2 గ్రామ్స్. సో ఇక్కడ ఒక డైమండ్ ఉంది. ఈ డైమండ్ ఏంటి, 100 క్యారెట్ల డైమండ్ అంటే ఒక 20 గ్రాముల డైమండ్ ఇది. సో డైమండ్ ప్రైస్ అనేది ఎలా డిసైడ్ చేస్తారో మీకు తెలుసా? డైమండ్ ప్రైస్ ఎలా డిసైడ్ చేస్తారంటే, ఎంత పెద్ద డైమండ్ ఉంటే అంత వాల్యూ అనమాట. దానికి పెద్ద డైమండ్ ఉండాలి, కలర్, కట్, క్వాలిటీ ఇవన్నీ కూడా మ్యాటర్ చేస్తాయి డైమండ్ యొక్క రేట్ ఫిక్స్ చేయడంలో. సో చిన్న డైమండ్స్, చిన్న చిన్న ముక్కల కంటే పెద్ద డైమండ్ వాల్యూ ఎక్కువ ఉంటది అనమాట. సో 100 క్యారెట్ల సింగిల్ డైమండ్ ప్రైస్ ₹1,00,00,000 ఉందనుకోండి. అదే ఈ 100 క్యారెట్ల సింగిల్ డైమండ్ ని 100 ముక్కలు చేసాం అనుకుందాం. ఎన్ని ముక్కలు చేసాం? 100 ముక్కలు చేసాం. ఒక్కొక్క డైమండ్ ఎన్ని క్యారెట్లు? 1 క్యారెట్ అనమాట. ఒకటి దాని వెయిట్ అనమాట. క్యారెట్ అంటే దాని వెయిట్. సో ఇలా డివైడ్ చేసాం. ఇలా ఈ 100 డైమండ్లు కలిపి దీని ప్రైస్ తగ్గిపోద్ది అనమాట. ఒక్కో డైమండ్ 50,000 ఉంటది, చిన్న చిన్న డైమండ్లు కాబట్టి. మొత్తం ఈ 100 డైమండ్లు కలిపితే 50 లక్షలే ఉంటది. కాకపోతే సింగిల్ డైమండ్ కాస్ట్ ఎంత? ₹1,00,00,000. ఎందుకు? ఆకారం మరియు బరువు ఎక్కువ, దాని ద్వారా మూల్యం అనేది డిసైడ్ చేస్తారు. మూల్యం ఎక్కువ వాల్యూ కలిగిందని భావిస్తారు అనమాట. ఈ 100 డైమండ్లు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న డైమండ్లు, అవి 100 ఉన్నా సరే విలువ 100 క్యారెట్ డైమండ్ సింగిల్ డైమండ్ తో సమానం కాదు. సో దీస్ ఆర్ నాట్ ఈక్వల్. అంటే డివిజన్ అనేది పాసిబులే డైమండ్ లో. కాకపోతే మ్యూచువల్ సబ్స్టిట్యూషన్, దీని బదులు ఇది ఇస్తే చెల్లదనమాట. దీని వాల్యూ ఎక్కువ ఉంటది, ఏది పెద్ద డైమండ్ వాల్యూ ఎక్కువ ఉంటది అనమాట. సో లెట్ అస్ సపోజ్ ఇప్పుడు మనం బార్టర్ సిస్టమ్ లో ఉన్నాం అనుకుందాం. బార్టర్ సిస్టమ్ లో ఉంటే డబ్బులు ఇంకా కనిపెట్టలేదు, డైమండ్ తోనే ఆవును కొనాలి మనం. ఏంటి? డైమండ్ తోనే ఆవును కొనాలి. ఫంజిబిలిటీ ప్రాబ్లము బార్టర్ సిస్టమ్ లో ఎలా ఉందో ఇప్పుడు చూస్తున్నాం. యాక్చువల్ గా మనీ సిస్టమ్ లో ఏంటి, చక్కగా డబ్బులు ఇస్తావు, 5 లక్షలు ఇస్తావు, ఆవును కొనుక్కొని వెళ్ళిపోతావు. కాకపోతే బార్టర్ సిస్టమ్ లో నీ దగ్గర డైమండ్ ఉంది, ఒకటి దగ్గర ఆవు ఉంది. ఆవు ఉంటే దీనికి ఒక డైమండ్ ఇస్తే ఆవును ఇస్తానంటాడు. ఓకే, వెల్ అండ్ గుడ్, బార్టర్ సిస్టమ్ లో కూడా కొన్నావు. కాకపోతే ఏంటవుద్ది, ఈ బార్టర్ సిస్టమ్ లో దీంతో ఆవును కొనగలేవు. దీన్ని 100 ముక్కలు చేసి ఆవును కొనగలవా అంటే కొనలేవు అనమాట. ఎందుకంటే ఇది ₹1,00,00,000 వాల్యూ, ఇవేంటి దీని వాల్యూ తగ్గిపోద్ది, 50 లక్షలే అనమాట దీని వాల్యూ. సో ఆ విధంగా ఈ ప్రీషియస్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, డైమండ్ అనేది ఏంటి, ప్రీషియస్ స్టోన్ అనమాట. ప్రీషియస్ స్టోన్ కి డివైడ్ చేయడం అవుతుంది, దాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేయొచ్చు మనం. కానీ ఇవన్నీ ఈక్వల్ ముక్కల కింద డివైడ్ అవుతాయా అంటే చెప్పలేం, ఆ డివిజన్ అనేది అవదనమాట. ప్లస్ మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ పాసిబులా, ఈ ముక్కల వాల్యూ ఈ పెద్ద డైమండ్ తో సమానమా? కాదు, మనం ఆల్రెడీ చూసాం, దీంతో సమానం కాదనమాట. కాబట్టి డైమండ్, ఒక ఆవు విలువ ఒక డైమండ్ అనుకుందాం, ఒక 100 క్యారెట్ల డైమండ్ అనుకుందాం. సో ఆవుని ఇస్తాడా? 100 క్యారెట్ల డైమండ్ ఇస్తే ఇస్తాడు. కానీ ఈ 100 క్యారెట్ల యొక్క చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చామనుకోండి, ఆవుని ఇవ్వడనమాట. ఎందుకంటే దాని వాల్యూ తగ్గిపోద్ది. ఈ చిన్న డైమండ్స్ యొక్క విలువ పెద్ద డైమండ్ తో సమానం కాదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. 100 క్యారెట్స్ 1 డైమండ్ అంటే 100 క్యారెట్ల ఒక డైమండ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1 క్యారెట్ 100 డైమండ్స్. 1 క్యారెట్ విలువ కలిగిన డైమండ్స్ 100 క్యారెట్ల సింగిల్ డైమండ్ తో ఎప్పుడు సమానం కాదు. దాని పర్చేసింగ్ పవర్ వేరు, దీని పర్చేసింగ్ పవర్ వేరు. ఈ రెండిట్ల పర్చేసింగ్ పవర్ కూడా మనకి డిఫరెంట్ అనమాట. మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ అనేది పాసిబుల్ కాదు. సో మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ ఈజ్ నాట్ పాసిబుల్. ఈ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్క ఒకటే ఉంటదని తెలియదు, ఇది చిన్నది ఉండొచ్చు, ఇది పెద్దది ఉండొచ్చు. సో మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ డివిజన్ అనేది చేయొచ్చు, ఎలాగోలా కష్టపడి చిన్న చిన్న ముక్కల కింద డివైడ్ చేయొచ్చు. బట్ దీని మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ పాసిబుల్ అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో డైమండ్ ఈజ్ నాట్ ఫంజిబుల్. ఫంజిబుల్ అంటే ఏంటి, విభజన అవ్వాలి, పరస్పర ప్రత్యామ్నాయం కూడా అవ్వాలన్నమాట. ఒక ఐటమ్ ఫంజిబుల్ అవ్వాలంటే డివిజన్ అవ్వాలి, మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ కూడా పాసిబుల్ అవ్వాలి. సో డైమండ్ కి ఏం సాధ్యం కాదు, మ్యూచువల్ సబ్స్టిట్యూషన్ అనేది పాసిబుల్ కాదనమాట. అంటే ఈ చిన్న మొక్కల బదులు ఈ పెద్ద మొక్క ఈ పెద్ద మొక్క బదులు చిన్న మొక్కలు రీప్లేస్ చేయలేవు అనమాట. సో దట్ ఈస్ వై డైమండ్ ఈజ్ నాట్ ఫంజిబుల్. డైమండ్ అనే కాదు, ప్రీషియస్ స్టోన్ ఏదైనా సరే, ఏదైనా ప్రీషియస్ వాల్యుబుల్ స్టోన్స్ ఉంటాయి కదా, ఆ స్టోన్స్ అనేవి ఎప్పటికీ ఫంజిబుల్ కావు. కరెన్సీ నోట్స్ ఫంజిబుల్ అంటే కరెన్సీ నోట్స్ ఆర్ ఫంజిబుల్. సో యూ హ్యావ్ ఎ సింపుల్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్ ఆర్ ఫంజిబుల్? కరెన్సీ నోట్స్ ఫంజిబులా కాదా?
గోల్డ్ బార్స్ ఫంజిబులా కాదా, ఈ రెండు మనకి క్వశ్చన్ అన్నమాట. గోల్డ్ బార్స్ కోసం మనం చూడలేదు కదా, ఒకసారి గెస్ చేయండి కరెన్సీ నోట్స్ గోల్డ్ బార్స్ ఫంజిబులా కాదా అనేది. ఓ 5 seconds టైం ఇస్తాను. సో యూ హ్యావ్ యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఓన్లీ 1 ఓన్లీ 2 1 and 2 నెయిదర్ 1 or 2 స్కిప్ ఏంటో చెప్పండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనం చూసాం కరెన్సీ నోట్స్ అనేవి ఫంజిబులే అని మనం చూసాం. సో 1 అనేది కరెక్ట్ గా ఆప్షన్స్ లో కన్ఫర్మ్ గా ఉండాలి. సో ఇందులో 1 లేదు కదా, సో దిస్ ఈజ్ ఎలిమినేటెడ్, దిస్ ఈజ్ ఎలిమినేటెడ్. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలి. సో 2 ఉంటుందా ఉండదా, గోల్డ్ బార్స్ అనేవి ఫంజిబులా కాదా అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. కరెన్సీ నోట్స్ ఆల్రెడీ ఫంజిబులే కదా, మనం ఇక్కడ చూసాం కదా. ఈ 2000 ఈ 500, 2000 బదులు 500 ఇచ్చినా ఇస్తారు, 500 బదులు 2000 ఇచ్చినా ఇస్తారు. ఈ రెండింటితో కూడా విడిగా కొనుక్కోవచ్చు. 2000 ని మనం మ్యూచువల్ గా డివైడ్ కూడా చేయొచ్చు అనమాట. సో కరెన్సీ నోట్స్ ఆర్ ఫంజిబుల్. గోల్డ్ బార్స్ అనే ఫంజిబుల్ కాదా చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే ఒక కౌ వాల్యూ 250 గ్రాములు గోల్డ్ అనుకుందాం. 250 గ్రాములు గోల్డ్ ఇస్తే ఒక కవ్వు ఇస్తాడు నీకు. సో ఇదే 250 గ్రాములు ఒక 10 బార్లు 10 ముక్కల కింద డివైడ్ చేశాను, అప్పుడు ఇస్తాడా ఇవ్వడా, ఇస్తాడు. ఎందుకంటే ఇందులో కలర్ కట్ ఇవి డైమండ్ లాగా ఉండదు అనమాట, స్టోన్ లాగా కాదు. ఈ గోల్డ్ బార్స్ ఏవైతే మెటల్స్ ఉన్నాయో అవి వెయిట్ లెక్కే కొలుస్తారు. వెయిట్ తోటే మీకు దాని వాల్యూ అనేది డిసైడ్ చేస్తారనమాట. ప్రీషియస్ మెటల్స్ వాల్యూ డిపెండ్స్ ఆన్ వెయిట్ నాట్ షేప్. డైమండ్ కి షేప్ తో, ప్రీషియస్ స్టోన్స్ కి షేప్ తో కొలుస్తారు. ప్రీషియస్ మెటల్స్ అయితే వెయిట్ తో వాటి వాల్యూని కడతారనమాట. సో ఇప్పుడు ఈ ఒక బార్ 250 గ్రాములు పావు కేజీ బంగారం బార్ ఇచ్చామనుకోండి మనకి ఇచ్చేస్తాడు. అదే 10 బార్లు వాటి వెయిట్ కూడా పావు కేజీయే, అది ఇచ్చామనుకోండి అది ఇచ్చినా సరే ఈ కౌన్ ఇస్తాడు అనమాట. మళ్ళీ ఈ 250 గ్రాములు సింగిల్ బార్ ఉంది కదా, దీన్ని కరిగించి 10 బార్లు చేయగలం. ఇవన్నిటిని కలిపి మనం ఒక బార్ కింద చేయగలం. దీన్ని ఎక్కువ బార్ల కింద డివైడ్ చేయగలం. సో గోల్డ్ అనేది ఫంజిబులే. గోల్డ్ బార్స్ ఆర్ ఫంజిబుల్. ప్రీషియస్ స్టోన్ అని అడిగాడు అనుకోండి ఫంజిబుల్ కాదు, ప్రీషియస్ మెటల్స్ అని అడిగాడు అనుకోండి ఫంజిబులే. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి, గోల్డ్ బార్స్ ఆర్ ఆల్సో ఫంజిబుల్. యువర్ ఆన్సర్ ఈస్ బోత్ 1 and 2. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ మనం ఇది చూసాం, గోల్డ్ బార్స్ చూసాం, డైమండ్స్ చూసాం, కరెన్సీ నోట్స్ చూసాం, ఫంజిబులా కాదా అని. ఇప్పుడు షేర్స్ అనేవి ఫంజిబులా కాదా అనేది చూద్దాం. షేర్స్, బాండ్స్, డిబెంచర్స్ ఇవి ఫంజిబులా కాదా చూద్దాం. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ ఉన్నారు, ఇద్దరికి కంపెనీస్ ఉన్నాయి. ముఖేష్ అంబానీ యొక్క ఒక షేర్ తీసుకున్నాం అనుకోండి, దాని మీద ఒక ఫేస్ వాల్యూ అనేది ఉంటది అనమాట. ఆ షేర్ వాల్యూ ఎంత ఉంటది, జస్ట్ 10 రూపాయలు ఉంటది అనమాట. ఫేస్ వాల్యూ అంటే దానిపైన రాసి ఉంటది ఈ షేర్ ఇంత వాల్యూ అని. అనిల్ అంబానీ కంపెనీ ఉంది, దానికి కూడా 10 రూపాయలు ఫేస్ వాల్యూ. తర్వాత మార్కెట్ వాల్యూ వేరేగా ఉంటది, ఆ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి ఆ మార్కెట్ వాల్యూ ఉంటది. ఇప్పుడు ముఖేష్ అంబానీ కంపెనీ చాలా ప్రాఫిట్స్ లో ఉందనుకోండి, మీరు ఈ షేర్ కొనుక్కుంటే మీకు ప్రాఫిట్ వస్తే డివిడెండ్ ఇస్తారనమాట. ఏమిస్తారు, డివిడెండ్ అనేది ఇస్తారు. డివిడెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రూపాయలు కొన్నారు, మీకు ఒక 1000 రూపాయలు డివిడెండ్ ఇవ్వచ్చు అనమాట. అంటే మార్కెట్ వాల్యూలో దీని వాల్యూ ఎంత, ఈ షేర్ వాల్యూ 1000 రూపాయలు. ఇది బాగా పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి, దీనికి 8 రూపాయలే ఉండొచ్చు అనమాట. దీని మార్కెట్ వాల్యూ, ఫేస్ వాల్యూ 10 రూపాయలు ఉండొచ్చు. సో ఈ ముఖేష్ అంబానీ 10 రూపాయల షేరు, అనిల్ అంబానీ 10 రూపాయల షేరు ఒకటేనా అంటే కాదు, ఒకటి కాదు, ఇవి వేరు అనమాట. సో ఒకే కంపెనీ షేర్స్, ఇప్పుడు ముఖేష్ అంబానీ 10 రూపాయల షేరు, ముఖేష్ అంబానీ 10 రూపాయల షేరు ఒకటే. ముఖేష్ అంబానీ 10 రూపాయల షేరు, అనిల్ అంబానీ 10 రూపాయల షేరు వేరనమాట. సో సేమ్ కంపెనీ అయితే అవి ఫంజిబులే. డిఫరెంట్ కంపెనీస్ యొక్క షేర్స్ అనేవి ఎప్పుడు కూడా ఫంజిబుల్ కాదు, ఎందుకంటే డిఫరెంట్ ప్రాఫిట్స్ వస్తాయి, ఎంతో కొంత మార్జిన్ డిఫరెంట్ గా ఉంటది అనమాట. సో షేర్స్, బాండ్స్, డిబెంచర్స్ అనేవి మనం ఫైనాన్షియల్ మార్కెట్స్ లెక్చర్ లో ఇన్ డీటెయిల్ గా చూద్దాం. కాకపోతే ఇక్కడ షేర్స్, బాండ్స్ అండ్ డిబెంచర్స్ అనేవి ఫంజిబులా కాదా అని చూస్తే దే ఆర్ నాట్ ఫంజిబుల్. సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఏమేం ఫంజిబుల్, మనకి కరెన్సీ నోట్స్, తర్వాత మెటల్స్, ప్రీషియస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఫంజిబుల్. తర్వాత ఈ రెండు మనకి ఇప్పుడు ఫంజిబుల్ అన్నమాట. మనం చూసినట్లో స్టోన్స్, ప్రీషియస్ స్టోన్స్ అనేవి ఫంజిబుల్ కాదు, అండ్ షేర్స్ అనేవి కూడా ఫంజిబుల్ కాదనమాట మనకి. సో దట్స్ ఆల్, వి ఎండ్ అవర్ లెక్చర్. మనం ఏం చూసాం ఒకసారి చూద్దాం. అసలు బార్టర్ సిస్టమ్, ఫస్ట్ ఎకానమీ 8 పిల్లర్స్, తర్వాత పిల్లర్ 1 లో మనీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ లో సబ్ టాపిక్స్ అనేవి చూసాం. బార్టర్ సిస్టమ్ ఎలా స్టార్ట్ అయింది, దానివల్ల లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి,
ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, మనీ సిస్టమ్ కి బార్టర్ సిస్టమ్ ఏది స్పెషలైజేషన్ డివిజన్ ఆఫ్ లేబర్ ఎంకరేజ్ చేస్తారా చేయదా, ఫంజిబిలిటీ ప్రాబ్లం ఏంటి, ఏవి ఫంజిబుల్ ఏవి ఫంజిబుల్ కాదు, కరెన్సీ నోట్స్ ఆర్ ఫంజిబుల్, ప్రీషియస్ స్టోన్ ఈజ్ నాట్ ఫంజిబుల్, ప్రీషియస్ స్టోన్ అంటే డైమండ్స్ ఇలాంటి ఫంజిబుల్ కాదు, అండ్ ప్రీషియస్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫంజిబుల్, కరెన్సీ నోట్స్ ఆర్ ఫంజిబుల్, షేర్స్ బాండ్స్ అండ్ డిబెంచర్స్ ఆర్ నాట్ ఫంజిబుల్. ఇంతటితో మనం క్లాస్ ఎండ్ చేద్దాం. రేపటి క్లాస్ కి రెడీగా ఉండండి. దట్స్ ఆల్. థ్యాంక్ యూ.